హాయ్ అండి. ఎప్పుడైనా వీకెండ్లో లేట్గా లేచినప్పుడు కానీ లేదా ఇంట్లో టిఫిన్ చేయడానికి ఏది ప్రిపేర్డ్గా లేనప్పుడు కానీ లేదంటే పని ఎక్కువైపోయినా కూడా మీరు కూడా నాలాగా బయటకు అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారా? మేమైతే అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటామన్నమాట. వెరీ రేర్ కేసెస్సే, కానీ అప్పుడప్పుడు వెళ్తేనే కొంచెం మనకు కూడా రిలాక్సేషన్గా ఉంటుంది కాబట్టి మేము అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మేము వెళ్ళే హోటల్ అయితే మాత్రం శ్రీనిధి వైభవ అని చెప్పి ప్యూర్లీ వెజ్ హోటల్ అనమాట. మేము ఉండే ఏరియాకి కొంచెం దగ్గరలోనే రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే కొంచెం పెద్దగానే స్టార్ట్ చేశారు. ఇక్కడ పార్కింగ్ అది కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. పైన పార్టీ హాల్ అది ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. అది కాక ఇక్కడ మనకి ఓన్లీ టిఫిన్స్ మాత్రమే కాకుండా మధ్యాహ్నం లంచ్ మీల్స్ లాంటివి కూడా దొరుకుతాయి. దాంతోపాటుగా ఏంటంటే ఐస్ క్రీమ్లు, ఫ్రూట్ జ్యూస్లు, ఇంకా చాట్స్ లాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. మేమైతే వీకెండ్లో కాస్త లేటుగా నిద్ర లేవడం వల్ల, అది కాక ఏంటంటే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఏమీ రెడీగా లేవు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెళ్ళాము. కానీ వెళ్ళడం అనే మాటే కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ హోటల్స్లో అయితే ఓన్లీ వడ ఇంకా సాంబార్ మాత్రమే తింటాం. ఎందుకంటే అది మాత్రమే మాకు ఎందుకో బాగా నచ్చుతుంది. ఒకవేళ వేరేగా ఏదైనా ట్రై చేద్దాం అన్నా కూడా ఇడ్లీలు, దోశలు లాంటివే ఉంటాయి. బోండా కూడా దొరకదు. ఎప్పుడన్నా సరదాకి బోండా తిన్నామన్నా కూడా అది అన్హెల్దీ అని తెలిసినప్పటికీ బోండా తినాలనిపిస్తుంటుంది. అది కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉండదన్నమాట. అది కాక నేను ఇంట్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ లాంటివి ప్రిఫర్ చేయను కాబట్టి ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే మేము వడ సాంబార్ అయితే తింటూ ఉంటాం. బయట హోటల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడడానికి కొంచెం హైజీనిక్గా ఉంటుంది. అది కాక ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి మేమైతే ఎక్కువగా ఇలాంటి ప్లేసెస్లో అయితే ప్రిఫర్ చేస్తాం. ఏదేమైనా ఇక్కడ వడ సాంబార్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.